నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు వచ్చేసి మనము రియల్ ఎస్టేట్ కోసం ఇంకొంచెం డీప్‌గా డిస్కస్ చేద్దామనేసి మన ఛానల్‌లో ఇంతకుముందు వచ్చిన గెస్టే అరుణ్ గారిని వెల్కమ్ చేద్దాం. అరుణ్ నమస్తే. వెల్కమ్ టు నమస్తే మై సార్. ఛానల్ థ్యాంక్ అండి. యూ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ. సో, మీ వీడియో మీద రెస్పాన్స్ బావుంది మాకు. చాలా కామెంట్స్ వచ్చాయి అండ్ ఫీడ్‌బ్యాక్ గూడా బావుంది. సో, మళ్ళా ఇంకో వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అది. సో, ఎలా ఉందండి? హైడ్రా వచ్చింది. మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలా ఉంది? డౌన్ అయిందా? అప్ అయిందా? లేదంటే స్టేబుల్ ఉందా? హైడ్రా, పోస్ట్ హైడ్రా, ప్రీ హైడ్రా వీడియో చేసాము. ఇప్పుడు పోస్ట్ హైడ్రా. సో, ఎలా ఉంది? మార్కెట్ ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ మార్కెట్? ప్రీవియస్ వీడియో మీద అయితే నాకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు చాలామంది కాల్ చేసి అప్రిషియేట్ చేశారు. సో దట్ క్రెడిట్ గోస్ టు యూ. మా ఫేవరెట్ లెక్చరర్, కాలేజ్ లెక్చరర్ వందన మేడం అని ఉంటారు. తను సెల్ఫ్గా కాల్ చేసి మరి చెప్పింది చాలా బాగా ఇచ్చారను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. కమింగ్ టు హైడ్రా ఉద్దేశం చాలా మంచిది. బట్ ద వే ఇట్ వెంట్ పబ్లిక్, అంటే ఎట్లా అయితే పోర్ట్రేట్ అయ్యిందో అది కొంచెం నెగిటివిటీగా అయ్యింది. సో కొంచెం వేరేలాగా ప్రాసెస్ అయ్యి ఉంటే బాగుండేదేమో. బట్ వాళ్ళ పర్పస్ ఏంటి అంటే ఇకపై ఎవరు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ దగ్గర కానీ కబ్జా అవ్వచ్చు, ఎవరైనా ల్యాండ్ ఎక్వైర్ చేయడం, కమర్షియల్గా వాడుకోవడం అలాంటివి మొత్తం తగ్గించాలని వాళ్ళ ఉద్దేశం. ఆల్మోస్ట్ అది ఫుల్ఫిల్ అయింది. బట్ దాంతోపాటు నార్మల్ ఏదైతే రెగ్యులర్గా జరిగే సేల్స్ కానీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటికి కూడా ఎఫెక్ట్ అయ్యింది. అది వితిన్ హైదరాబాద్లో అయితే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యింది. వేరే సిటీ అవుట్స్కట్స్లో అంత ఎఫెక్ట్ అవ్వలేదు. సిటీ అవుట్స్కట్స్లో సేల్స్ బాగానే ఉన్నాయి. వితిన్ లోపల హైదరాబాద్లో మాత్రం కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంది. బట్ కమింగ్ మంత్స్లో అది క్లియర్ అవుతుందని కోరుకుంటున్నాను. ఇప్పుడు హైడ్రా ఇష్యూస్ వల్ల మనకి ఏమైందంటే మేజర్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానివ్వండి, మేజర్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్వి కూడా హైదరాబాద్లో మీరు చెప్పినట్టు కొన్నిటి మీద కేసెస్ అయ్యాయి. కంపెనీ పేరు కావాలనే తీసుకోవట్లేదు. సో ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ అంతా ఒక ప్యానిక్ మోడ్లో ఉన్నారు. అంటే మనం పెట్టచ్చా ఇన్వెస్ట్మెంట్, పెట్టద్దా, తీసుకుంటే ఏమవుతుందో. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఈవెన్ రేరా అప్రూవల్డ్ లేఅవుట్స్ కూడా కొన్ని సిటీలో ఐడెంటిఫై చేసి కేసెస్ వేశారు. లైక్ ఫ్లాట్స్ లేఅవుట్స్ చేసిన వాళ్ళు, అపార్ట్మెంట్ లేఅవుట్స్ చేసిన వాళ్ళవి. సో ఇలాంటి టైంలో మనం ఏం ప్రికాషన్ తీసుకోవాలి యాజ్ ఎ బయ్యర్ ఇన్ హైదరాబాద్? ఎవరైనా హైదరాబాద్లో ప్రాపర్టీ తీసుకుంటే అక్కడ కొనేటప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కన్ఫర్మేషన్ తీసుకొని చేసుకోవడం బెటరా? లేదంటే మీ ఒపీనియన్ ఎలా ఈ హైడ్రా ఎఫెక్ట్ నుంచి తప్పించుకునే మార్గం? ఏ కంపెనీస్ కానీ ఏ ప్రాజెక్ట్స్ పైన కానీ కేసు అయ్యిందో లేదా ఆన్గోయింగ్ ప్రాసెస్ నడుస్తుందో దాంట్లో ఉన్న మెయిన్ థింగ్ ఎందుకు ఆ ఇష్యూ, హైడ్రా ఎందుకు వాటి పైన చర్యలు తీసుకుంటుందో అది మనం తెలుసుకోవాలి ఫస్ట్. మనం క్యాజువల్గా రేరా అప్రూవల్ ఉన్నా కూడా హైడ్రా ఇబ్బంది అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాం. బట్ ద పర్పస్ ఏంటి, ఎందుకు అయ్యింది, అన్నీ బాగానే ఉన్నప్పుడు కూడా ఎందుకు అయ్యింది అనేది తెలుసుకోవాలి. సో ప్రతి కేస్ టు కేస్ కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అన్ని అప్రూవల్స్ ఉన్నాక కూడా హైడ్రా వచ్చి డిమాలిష్ చేయడం మాత్రం జరగదు. బట్ స్టిల్ కొన్ని జరిగాయి. సో ఎందుకు జరిగాయో దానిపైన కొంచెం మనం వెరిఫై చేసుకోవాలి. జస్ట్ అలా రేరా అవుతున్నాయి అని చెప్పి మనం మంచి రెగ్యులరైజేషన్ ఉన్నాయి, అప్రూవల్స్ ఉన్నాయి వాటిపైన కూడా సేమ్ ఒపీనియన్ పెట్టుకోకుండా ఉంటే బెటర్ ఒకటి. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఎలా చెక్ చేసుకోవాలి మరి ఇవన్నీ నడుస్తున్నాయి అని అంటే, మనకి బెటర్ ఇవన్నీ కరెక్ట్ ఉందా లేదా, అప్రూవల్ ఉందంటున్నారు నిజంగా ఉందా లేదా, రేరా కూడా ఉంది అన్నీ ఉన్నాయి బట్ కొనొచ్చో లేదో, ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు ఐ సజెస్ట్ కస్టమర్ టు టేక్ లీగల్ ఒపీనియన్. ఓకే, బెస్ట్. వాళ్ళు అన్ని వైపుల నుంచి చెక్ చేసి వాళ్ళ ఒపీనియన్ ఇస్తారు కాబట్టి గో ఫర్ లీగల్ ఒపీనియన్ అని నా సజెషన్. ఇప్పుడు ఇండియాకి వచ్చేసి ఇట్స్ నాట్ ఓన్లీ తెలంగాణ, ఇండియాలో జనరల్గా వీ డోంట్ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ కన్సల్టింగ్ ఎ లాయర్. ఎక్కడైనా కూడా మన పేరెంట్స్ని అడిగి తెలుసుకోవడమో లేదంటే బయట లోకల్ డీటెయిల్స్ తెలుసుకొని వెరిఫై చేసుకోవడమే తప్పించి లాయర్ని అప్రోచ్ అయ్యే అంత మైండ్ సెట్
ప్రాబబ్లీ చాలా మంది పబ్లిక్కి అరౌండ్ 70% పబ్లిక్కి దే మైట్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు ఎ లాయర్. సో Correct. ఇలాంటి వాళ్ళకి మీరు ఎలా హెల్ప్ అవుతారు? అంటే మీ దగ్గరికి ఓన్లీ ప్రాపర్టీ కోసం వస్తే హెల్ప్ చేస్తారా? ఈవెన్ లీగల్ ఒపీనియన్ కోసం కూడా ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి, సార్ మాకు ఒక మంచి లాయర్ గానీ, మంచి అడ్వకేట్ గానీ మాకు ఒపీనియన్ ఇవ్వనీకి మీరు హెల్ప్ చేయమంటే మీరు హెల్ప్ చేస్తారా కస్టమర్స్‌ని? మమ్మల్ని కాంటాక్ట్ చేశారు అంటే వాళ్ళకి లీగల్లీ ఏదైనా ఇష్యూ ఉన్నా మా తరపున ఉన్న లాయర్ని వాళ్ళకి రిఫర్ చేస్తామండి, ఓకే. కనెక్ట్ చేస్తాము. ఇంకోటి వాళ్ళకి తెలిసిన లాయర్స్ని కూడా వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. మేబీ ఫ్యామిలీలో రిలేటివ్స్లో ఎవరైనా ఉంటే కూడా అప్రోచ్ అవ్వచ్చు. బట్ మాకు ఎవరు తెలియదు అని అనుకుంటే మా సైడ్ నుంచి మేము వి విల్ హెల్ప్. ఓకే. సో మీకు నాట్ ఓన్లీ ఫర్ ల్యాండ్ కాకుండా లాయర్ కోసం కన్సల్టింగ్ కావాలంటే కూడా దే కెన్ ఆస్క్ యూ లైక్ రిఫరెన్స్ కోసం, జస్ట్ ఫర్ ఎ రిఫరెన్స్ ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ ఎ రిఫరెన్స్ ఆఫ్ ఎ లాయర్ యూ విల్ ప్రొవైడ్ ఇట్. వి విల్ ఓకే. సో ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫార్మ్ ల్యాండ్స్ ఒకటి, హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఒకటి, డిటీసీపీ లేఅవుట్స్ ఒకటి, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కదా! దీనిలో మేజర్‌గా వచ్చే డిఫరెన్స్ ఏంటి? ఫార్మ్ ల్యాండ్స్ అంటే బేసికలీ ఫర్ ఫార్మింగ్ అండి. ఓకే. ఇప్పుడు యూత్ కూడా చాలామంది దూరంలో, సిటీకి దూరంలో ఒక ఎకరము 2 ఎకరాలు తీసుకొని ఫార్మింగ్ చేస్తున్నారు. సో బేసికలీ ఫార్మ్ ల్యాండ్స్ ఆర్ ఫర్ ఫార్మింగ్ పర్పస్. బట్ కమింగ్ టు ప్లాట్స్, దాంట్లో ఫార్మ్ ప్లాట్స్ అని అంటారు. ఫార్మ్ ప్లాట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ గుంటాస్ లాగా డివైడ్ చేస్తారు. ఏదైతే లేఅవుట్ ఉంటుందో లేఅవుట్స్లో ఉన్న ఫార్మ్ ప్లాట్స్లో ఓన్లీ రోడ్ యాక్సెస్ ఇస్తారు, వాటర్ కనెక్షన్ ఇస్తారు. దానికి ఏ గవర్నమెంట్ నుంచి ఒకరి అథారిటీ అప్రూవల్స్ ఉండవు. సో బట్ దే కెన్ గో అండ్ రిజిస్టర్. సో ఫార్మ్ ప్లాట్స్ ఆర్ జస్ట్ ఫార్మ్ ప్లాట్స్ అంతే. అవి నాలా కన్వర్షన్ అయ్యిందా లేదా కూడా, కొన్ని నాలా కన్వర్షన్ అయినాయి ఫార్మ్ ప్లాట్స్ కూడా ఉంటాయి. అవి ఫార్మ్ ప్లాట్స్తో పోలిస్తే కొంచెం బెటర్. ఈ నాలా కన్వర్షన్ అంటే ఏంటి అరుణ్? లైక్ నాలా కన్వర్షన్ అంటే ఏంటి? నాలా కన్వర్షన్ అంటే ఇప్పుడు ఏదైతే ఫార్మ్ ప్లాట్స్ ఉంటాయో ఆ ఫార్మ్ ప్లాట్స్ ఫార్మింగ్ పర్పసే ఉంటాయి. సో దానిపైన మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ నాలా కన్వర్షన్ చేసుకోవాలి. నాలా అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ నాలా అంటే. సో ఇది అగ్రికల్చర్గా ఇప్పుడు నేను యూజ్ చేసుకోవట్లేదు, నేను కమింగ్ డేస్లో కన్స్ట్రక్ట్ చేసుకుంటా అన్నట్టు గవర్నమెంట్ నుంచి ఒక పర్మిషన్ లెటర్ తీసుకోవాలి. మీరు ఏదైతే ఏ సర్వే నెంబర్లో ఉందో దాన్ని బట్టి ల్యాండ్ కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది కంపెనీస్ డైరెక్ట్ నాలా కన్వర్షన్ చేసిన ఫార్మ్ ప్లాట్సే అమ్ముతున్నారు. కొంచెం అవి బెటర్. నెక్స్ట్ కమింగ్ టు డిటీసీపీ అండ్ హెచ్ఎండిఏ, బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. వాళ్ళు ఏవైతే నార్మ్స్ పాటిస్తారో అవి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. బట్ హెచ్ఎండిఏ ఎందుకు, మరి డిటీసీపీ ఎందుకు అంటే, హెచ్ఎండిఏ ఒక లిమిట్ వరకు అప్రూవల్స్ ఇస్తుంది. లిమిట్ వచ్చేసి ప్రజెంట్ రీసెంట్గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసింది ఏంటంటే RRR వరకు హెచ్ఎండిఏ పరిమితి ఎక్స్పాండ్ చేస్తున్నామని చెప్పారు. సో RRR వరకు హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఇస్తుంది. దాని అవుట్ సైడ్ ఆఫ్ RRR రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్లో అంతా డిటీసీపీ అప్రూవల్స్ ఇస్తుంది. నార్మ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్, ఎక్సెప్ట్ రోడ్ లెంత్ వైజ్గా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. హెచ్ఎండిఏకి 100 feet రోడ్ అని, డిటీసీపీకి అట్లీస్ట్ 60-80 అలా ఉండాలి అని చెప్పి. వేరే మిగతా నార్మ్స్ ఎగ్జాంపుల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవ్వచ్చు, అండర్ గ్రౌండ్ వాటర్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, పార్క్స్ అవ్వచ్చు, వాటర్ హార్వెస్టింగ్ ఇప్పుడు అది మ్యాండేటరీ చేశారు. ఈవెన్ సిటీలో కూడా కన్స్ట్రక్షన్స్ ఏమైనా చేసుకుంటూ ఉంటే వాటర్ హార్వెస్టింగ్, అదే ఇంకుడు గుంతలు అంటారు, అవి మ్యాండేటరీ చేశారు. సో వేరే అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి ఈ లేఅవుట్స్లో కొనడం బెటర్ అంటారా, లేదంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తెలిసిన ల్యాండ్స్, అంటే ఇప్పుడు అడ్జసెంట్ ల్యాండ్స్ ఉంటాయి, ఎవరైనా నైబర్హుడ్లో ల్యాండ్స్ అమ్ముతూ ఉంటారు, అలా తీసుకోవడం బెటరా, లేదంటే లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? బోత్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ అడ్వాంటేజ్ అండి. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఏరియాలో ఒక 50 acres లేఅవుట్ వేశారు. దాని పక్కన ఒక 1-2 kilometers మనకు తెలిసిన వాళ్ళది ఒక ప్లాట్ ఉంది. సో అక్కడనే తీసుకోవచ్చు కదా, వై ప్లాట్, అదే కదా మీ క్వశ్చన్. సో ప్రైవేట్గా మనం తీసుకున్నట్లయితే ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం తక్కువ ధరలో దొరుకుతుంది. ఎగ్జాంపుల్ లేఅవుట్లో ఒక 20,000 గజం ఉంది అంటే మీకు ఇక్కడ 18 or 16
పర్ స్క్వేర్ యార్డ్ దొరకవచ్చు. ఓకే. బట్ డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే మీకు అక్కడ సేఫ్ అండ్ సెక్యూరిటీ లేఅవుట్స్లో ఇచ్చినంత మీకు ప్రైవేట్ ల్యాండ్లో ఉండదు సెక్యూరిటీ. నెక్స్ట్ లేఅవుట్స్లో ఉన్న డెవలప్మెంట్స్ ఇందాక చెప్పినట్టు రోడ్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ పార్క్స్ ఏవేవైతే మినిమం ఉంటున్నాయో అవి మీకు ప్రైవేట్ దగ్గర దొరకవు. ఇంకొకటి క్లియర్ టైటిల్, లీగల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 100% వస్తాయని కాదు, ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి కంపేర్ టు లేఅవుట్స్. సో ఐ సజెస్ట్ ఎవరైనా ప్లాట్ తీసుకుందాం అనుకుంటే బెటర్ గో అండ్ బై ఇన్ ఏ ఓపెన్ లేఅవుట్లో తీసుకోవడం బెటర్. ఓకే. సో లేఅవుట్లో తీసుకుంటే మనకి అప్రిషియేషన్ కూడా ఎమ్యూనిటీస్ వల్ల ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 20,000 గజం ఇక్కడ ఉంది, మీకు 15,000లలో దొరికింది అనుకుందాం. ఒక 10 years తర్వాత ఇది 1 కోటి రూపాయలు అయ్యింది అనుకుందాం. ఇది కూడా 1 కోటి రూపాయలు అవ్వదు మీకు. ఇది కొంచెం తక్కువకే అమ్మాల్సి వస్తుంది, అది కొంచెం డిమాండింగ్గా అమ్మాల్సి వస్తుంది. ఓకే. సో అప్రిషియేషన్ కూడా లెవెల్స్ చేంజ్ ఉంటాయి. ఇది ఒక 10 times అప్రిషియేట్ అయితే ఇది ఒక 6-7 times మాత్రమే అప్రిషియేట్ అవుతుంది. ఓకే. సో డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ అదే ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సిటీలో ఇన్వెస్ట్ చేయాలి అన్న వాళ్ళకి, లేదంటే సిటీ అవుట్స్కట్స్లో ఇన్వెస్ట్ చేయాలన్న వాళ్ళకి ఎటువైపు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్లో మీ ఒపీనియన్లో రేపు అప్కమింగ్ ఏరియాస్, ఎందుకంటే చాలామంది అప్కమింగ్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇన్వెస్ట్మెంట్ అన్నది తొందరగా డబుల్ ట్రిపుల్ అవుతుంది అన్న ఒపీనియన్ ఉంటారు మార్కెట్లో. సో మీరు ఎలా చూస్తున్నారు? హైదరాబాద్ నుంచి ఈస్టా, వెస్టా, నార్తా, సౌతా ఎటువైపు ఎక్కువ డెవలప్మెంట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది? ఇప్పటి వరకు అయితే వెస్ట్లో బాగా బూమ్ అయ్యింది, ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది బూమింగ్లో. సో అక్కడ మీకు డిటీసీపీలో కూడా మినిమం 10,000 అట్లా రన్ అవుతుంది. వెస్ట్ అంటే మనకి బెంగళూరు హైవే అవ్వచ్చు, ముంబై హైవే అవ్వచ్చు. ఓకే. హెచ్ఎండిఏ ప్లాట్స్లో మాత్రం మినిమం 20,000+ ఉంది హెచ్ఎండిఏలో. డిటీసీపీ వచ్చేసి 10 నుంచి 20 వరకు అలా ఉంది. ఓకే. సో ఆల్రెడీ కొంచెం పెరిగాయి అక్కడ. కమింగ్ టు ఈస్ట్, నెక్స్ట్ ఈస్ట్లో ఇప్పుడు బూమ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకు అంటే ఇప్పుడు వచ్చిన మన ముఖ్యమంత్రి గారు ఈస్ట్ సైడ్ కూడా ఫోకస్ చేస్తున్నారు. అంటే సిటీ ఒకే సైడ్ కాకుండా మొత్తం 360 degrees లాగా పెరగాలి, ఒకే సైడ్ మొత్తం వెళ్ళకుండా ఇక్కడ వైపు కూడా డెవలప్మెంట్ జరగాలి అనే ఉద్దేశంతో ఈస్ట్ సైడ్ కూడా డెవలప్ చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు రాబోయే కొత్త కంపెనీస్ కూడా ఈస్ట్ సైడే, మనకి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటికి అలాట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మంత్స్లో మనకి ఫాక్స్కాన్ అనే కంపెనీ కూడా రాబోతుంది, అది ఈస్ట్ సైడే ఉంది. సో అలా నెక్స్ట్ వరంగల్ హైవే అవ్వచ్చు, విజయవాడ హైవే అయితే కనెక్టింగ్ క్యాపిటల్ టు క్యాపిటల్ కనెక్టింగ్ రోడ్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ నాగార్జున సాగర్ హైవే, ఇక్కడ కూడా భూమి అవుతుంది. సో మనకి ఇక్కడ హెచ్ఎండిఏలో బిలో 20,000 కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అక్కడ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఇక్కడ బెస్ట్. నా సజెషన్ ఈస్ట్ కూడా తీసుకోవడం బెస్ట్ చాయిస్ అవుతుంది. ఓకే. సో ఈస్ట్ అంటే ఆంధ్ర డెవలప్మెంట్తో పాటు మనకి సిటీ క్యాపిటల్ సిటీస్ కనెక్టివిటీ ఉన్న రోడ్ కాబట్టి ఈస్ట్ వైపు డెవలప్మెంట్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. లైక్ మీరు అంటున్నది విజయవాడ హైవే, దట్ ఈస్ ద రీజన్. అండ్ వరంగల్ హైవే అండ్ నాగార్జున సాగర్ హైవే, ఇవి కూడా స్కోప్ ఎక్కువ ఉంది. ఇప్పుడు బూమింగ్ స్టార్టింగ్లో ఉంది కాబట్టి కొంచెం మనకి అవైలబుల్ అందుబాటులో ధరలోనే ఇంకా ఉన్నాయి. వన్స్ అది స్టార్ట్ అయిందంటే మోర్ దెన్ 20-30లో వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి వాళ్ళు అంటే మిమ్మల్ని అప్రోచ్ అయితే ఏ బడ్జెట్లో మీరు చూపిస్తారు ప్రాపర్టీ అన్నది, ల్యాండ్ అన్నది, ఫామ్ ల్యాండ్ అవ్వచ్చు, లేదంటే డిటీసీపీ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, మీరు ఎంత బడ్జెట్లో మీరు చూపిస్తున్నారు ఇప్పుడు కరెంట్గా? మాకు ఒక అంటే మీ బడ్జెట్ పరంగా చెప్పాలనుకుంటే 4 లక్షల నుంచి 60 లక్షల వరకు ఉన్నాయండి ప్లాట్స్. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ పర్పస్, వాళ్ళు ఏ పర్పస్లో తీసుకుంటున్నారు. అంటే చాలామంది కూతురు పెళ్ళికో, కొడుకు పెళ్ళి అవసరానికో, లేదా ఎడ్యుకేషన్ పరంగా, లేదా 10-15 years తర్వాత అమ్ముకుని ఇల్లు కట్టుకుందామను, లేదా అక్కడే సెటిల్ అవుదామను, అలా డిఫరెంట్ పర్పసెస్ అండ్ బడ్జెట్, ఈ రెండు బేస్డ్ మేము గైడ్ చేస్తాం.
ఓకే. సో, ఇప్పుడు 4 లాక్స్ అంటే ఎంత దూరం ఉండదండి సిటీ నుంచి? లైక్ 4-5 లాక్స్ మీరు చెప్పిన స్టార్టింగ్ బడ్జెట్ ఎటువంటి ల్యాండ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అంటే డీటీసీపీ ల్యాండ్సా? లేదంటే ఎలా మీరు చెప్పేది? డైరెక్ట్‌గా మనకు ఒక ప్లాట్ కావాలి 4 లాక్స్‌లోనే అని అనుకుంటే బెటర్ ఫార్మ్ ప్లాట్సే దొరుకుతాయి మనకి. అది మినిమమ్ 100 కిలోమీటర్స్ అబోవే ఉంటుంది హైదరాబాద్ నుంచి. బట్ ఓకే. 4 లాక్స్‌లోనే నాకు కొంచెం మంచి లొకేషన్‌లో కావాలి అనుకుంటే మేమిచ్చే సజెషన్ మీ ఇంట్లో ఇంకా బ్రదర్స్ అవ్వచ్చు, కజిన్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఒక 5 మెంబర్స్ లేదా 3 మెంబర్స్ గ్యాదర్ అయ్యి మీరు టోటల్ ఒక బడ్జెట్ అవుతది. ఇప్పుడు నా దగ్గర 4,00,000 ఉంది అనుకుందాం. ఇంకో ఫ్రెండ్ దగ్గర 10 ఉండొచ్చు. ఇంకో ఫ్రెండ్ దగ్గర 5 ఉండొచ్చు. అట్లా 20 లాక్స్‌లో డీటీసీపీలో కొంచెం ఎక్కువ ల్యాండ్ తీసుకుంటే బెటర్. బట్ ఇది అంటే ఫస్ట్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకా? లేదంటే ఎలా డీటీసీపీ ఇప్పుడు హెచ్ఎండీఏలో రేట్స్ ఎక్కువున్నాయి గాబట్టి హైయర్ బడ్జెట్‌కెళ్ళలేని వాళ్ళు యెస్. డీటీసీపీలో ఆ బడ్జెట్‌కి సాటిస్ఫై చేయొచ్చు అన్నది మీ యెస్. ఒపీనియన్. యెస్. ఓకే. సో, ఇంకా మీరు జనరల్‌గా హైదరాబాద్ ఒక డెవలప్‌మెంట్ స్టేటస్ ఎలా ఉంది? మనకి హైదరాబాద్‌లో ల్యాండ్ లాస్ట్ వీడియోలో అన్నారు. హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, బిల్డర్స్ ఇన్వెస్ట్ చేస్తారు గానీ, నార్మల్ పబ్లిక్‌కి రీచబుల్‌లో లేదు ప్రైస్ అని. సో, ఎలా చూస్తున్నారు? హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేయనీకి రీజన్స్ ఏంటి? మెయిన్ రీజన్స్? అందరూ ఇన్వెస్ట్ చేయాల్సిన ఒక లొకేషన్ అండి. హ్మ్. సో, మనకు ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోకూడదు. ఇండియాలో ఉన్న వేరియస్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళ జమ్మూ కాశ్మీర్‌లో ఉండనియండి, ఇక్కడ కేరళ నుంచైనా దేర్ ఆర్ పీపుల్ హూ ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. అండ్ హైదరాబాద్ వచ్చేసి 4థ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్. మనకి ప్రపంచ పటంలో చూసుకుంటే హైదరాబాద్ అనే ఒక ఏరియాని వాళ్ళు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అని సెలెక్ట్ చేశారంటే అంత స్కోప్ ఉంది కాబట్టే వాళ్ళు సెలెక్ట్ చేశారు. సో, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చాలామంది అనుకుంటాం. మన తాత ఒక ల్యాండ్ కొని ఉండే హైదరాబాద్ చుట్టుపక్కల ఒక ఎకరం ఉంటే బాగుంటుండే. లేదా మా ఫాదర్ అట్‌లీస్ట్ మా హైటెక్ సిటీ సైడ్ గానీ, కూకట్పల్లి సైడ్ గానీ ఒక 500 గజాలు ఉన్న నా లైఫ్ సెటిల్ అయిపోతుండే అని అనుకుంటాం. బట్ వాళ్ళెందుకు ఆ పని చేయలేదు, చాలామంది ఎందుకు చేయలేదు అంటే, వాళ్ళకి అవేర్‌నెస్ ఒకటి లేదు. ఆ ల్యాండ్ కొంటే ఇంత పెరుగుతది అనే ఒక అవేర్‌నెస్ లేదు. అప్పుడు ఇంత గ్రోత్ చూయించే వాళ్ళు ఎవరు లేరు. నెక్స్ట్ అప్పుడు కమ్యూనికేషన్ చాలా తక్కువగా ఉంది. ఇన్ఫర్మేషన్ దొరికేది గాదు. ఇన్ఫర్మేషన్ అసలు దొరికేదే గాదు. ఎవరు చెప్పినా అది ఏమంటారు ఏదో ఆ! కథలు చెప్తున్నారు అనుకునే స్టేజ్ అది. హ్మ్. సో, కమ్యూనికేషన్ లేదు, టెక్నాలజీ లేదు, అవేర్‌నెస్ లేకపోవడం వల్ల ఎవ్వరు ఈజీగా ఇన్వెస్ట్ చేయలేదు హైదరాబాద్‌లో. ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ చేశారో అందులో చాలామంది ఎవరో ఫోర్స్ చేస్తేనో, ఎవరో చెప్తేనో, లేదా ఎవరో గిఫ్ట్ ఇస్తేనో చేసిన వాళ్ళే గానీ, చాలా ఒక 10% పీపుల్ మాత్రమే హైదరాబాద్ మీద ఉన్న ఆహ్, ఏమంటారు ఫ్యూచర్ లాంగ్ రన్ గ్రోత్‌ని వ్యూ. చూసి ఆ! లాంగ్ విజన్ ఉన్నవాళ్ళు మాత్రమే 10% పీపుల్ మాత్రమే కరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు చాలామంది మాత్రం ఎవరో ఫోర్స్ చేస్తేనే ఇన్వెస్ట్ చేశారు. సో, ప్రెజెంట్ మనం ఇప్పుడున్న టెక్నాలజీ యూజ్ చేయొచ్చు. మనం ఆల్రెడీ 5Gలో ఉన్నాం. యాహ్! సో, లాస్ట్ 20 ఇయర్స్ ఎంత డెవలప్ అయిందో, నెక్స్ట్ 5-10 ఇయర్స్‌లో దానికంటే ఎక్కువనే డెవలప్ అయితుంది హైదరాబాద్. సో, హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే క్వెషన్ ఎవ్వరికీ రాకూడదు. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకి అస్సలు రాకూడదు. నా నా దృష్టిలో ఇట్స్ మై ప్యూర్‌లీ నా ఒపీనియన్ ఇది. నెక్స్ట్ ఇప్పుడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఒక 2-3 ఇయర్స్ తర్వాత చేయొచ్చు గదా! హైదరాబాద్ ఏడికి పోతది అని అనుకుంటారు. ఇప్పుడు దిస్ ఈస్ ద రైట్ టైమ్ అండి. ఎందుకంటే ఇంకా మనకి త్రిబుల్ ఆర్ అనౌన్స్ చేశారు గానీ ఇంకా స్టార్ట్ గూడా అవ్వలేదు. సో, వన్స్ అది స్టార్ట్ అయిందంటే యూ విల్ సీ బూమ్. హ్మ్. మనం అందరం అంటే మా రియల్టర్ భాషలో త్రిబుల్ ఆర్ విల్ బి ద గేమ్ చేంజర్. ఓకే. అంటే మీకు ఎగ్జాంపుల్ 'త్రిబుల్ ఆర్' సినిమా లేట్‌గా రిలీజ్ చేశారు. బట్ ఆస్కార్‌కి ఎళ్ళిపోయింది. యాహ్! సో, మన తెలంగాణలో గూడా 'త్రిబుల్ ఆర్' కొంచెం లేట్ అయినా గానీ అంత బూమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, 'త్రిబుల్ ఆర్'ని ఎప్పుడు మనం తక్కువ అంచనా ఎయకూడదు. సో, హైదరాబాద్‌లో వీలైనంత త్వరగా మన హైదరాబాద్‌లో అట్‌లీస్ట్ ఒక 2-3-500 గజాలు మినిమమ్ నాకంటూ ఒక ఓన్ ప్లాట్ ఉంది అని అనుకునేలా ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయొచ్చు. చేయాల్సిందిగా కోరుకుంటున్నా. సో, కంపల్సరీ ఇన్వెస్ట్‌మెంట్ పరంగా అయితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ బాగా వర్కౌట్ అయితది. ఎందుకంటే యెస్. హైదరాబాద్ బాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఓకే అరుణ్, థాంక్స్ ఫర్ కమింగ్ టు మై ఛానల్ అండ్
ఇంకా ఏదైనా మీ మెసేజ్ మిమ్మల్ని సంప్రదించాలంటే అదర్ దెన్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మీ ఆఫీస్ కానీ లేదంటే ఏదైనా చెప్తారా? లైక్ హౌ టు గెట్ ఇన్ టచ్ విత్ యూ? దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్, నా మొబైల్ నెంబర్ ఇవ్వండి, కాంటాక్ట్ చేస్తారు. Yeah. వాళ్ళు అంటే కొందరికి అసలు ఐడియా ఉండదు, వాళ్ళ పర్పస్ ఏంటో వాళ్ళకు కూడా అర్థం కాదు. సో వాళ్ళతో మేము డైరెక్ట్ మాట్లాడితే, మా టీం కూడా ఉంది, ఒక 5 to 6 మెంబర్స్ టీం ఉన్నాము. సో మేము వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడి కొన్ని చిన్న చిన్న డౌట్స్తోని వాళ్ళు మంచి మంచి ఆపర్చునిటీస్ కోల్పోతున్నారు. ఎగ్జాంపుల్ హైడ్రా అనే ఒక దానివల్ల కూడా చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు కూడా రావట్లేదు. సో వాళ్ళ లోపల ఏమేమైతే డౌట్స్ ఉన్నాయో, ఏమైతే భయాలు ఉన్నాయో వాటన్నిటికీ మేము ఆన్సర్ ఇస్తాం. అండ్ మీరు ధైర్యంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మేము జస్ట్ మీరు వచ్చారు, ప్లాట్ చూపించాము, అమౌంట్ ఇంత కట్టారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, బాయ్, ఇట్లా మాది ఉండదు. సో మీరు అక్కడ ఎందుకు కొంటున్నారు, మేము చూపించే ఎక్కడైనా వెంచర్ అవ్వచ్చు, అక్కడనే ఎందుకు కొనాలి, అక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ వస్తాయి, ఒక 5 years తర్వాత అక్కడ ఎలా ఉండబోతుంది, 10 years తర్వాత ఎలా ఉండబోతుంది, కొన్న తర్వాత కూడా మీకు నామోషిగా ఉండొద్దు, అయ్యో నేను అక్కడ కొన్ని పొరపాటు చేశాను అని చెప్పి ఉండొద్దు. సో మీరు ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్లో ఎవరు అడిగినా నేను ఎందుకు కొన్నాను, మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి అని ధైర్యంగా మీరు చెప్పగలగాలి. సో ఆ అవేర్నెస్, ఆ నాలెడ్జ్ అంతా మేము ఇస్తాం, మేము ప్రొవైడ్ చేస్తాము. లీగల్ మాకు ఇవన్నీ నమ్మకం లేదు అనుకుంటే లీగల్ ఒపీనియన్ కూడా మా నుంచే ఉంటుంది. సో ధైర్యంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మా ఓన్లీ రిక్వెస్ట్ టు వ్యూవర్స్, డూ ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ. ఇంకోటి లాస్ట్ అడగడం మర్చిపోయాను. సో ఈ రేరా అంటే ఏంటి అసలు? రేరా, వాట్ ఈస్ రేరా? ఈ రేరా కోసం ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇవ్వండి. మోస్ట్ ఆఫ్ దెమ్ నో వాట్ ఈస్ రేరా, బట్ అసలు రేరా ఏం చేస్తుంది, మేజర్ పని ఏంటి రేరాది? ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు రేరా, బట్ స్టిల్ ఇప్పుడు మనకి బ్యాంక్స్కి ఆర్బీఐ ఎలానో, స్టాక్ మార్కెట్కి సెబీ ఎలానో, అలానే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మొత్తంకి రేరా అలాగా. రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ 2016లో బిల్ పాస్ చేసింది. మన తెలంగాణలో 2017 నుంచి స్టార్ట్ చేశారు. ప్రతి ప్రాజెక్టు రేరా అండర్లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఈవెన్ దో మనకి అప్రూవల్స్ వచ్చేసి డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ కానీ ఇచ్చినా కానీ ఆ ప్రాజెక్ట్ రేరాలో కూడా రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఉంటే మనకి ఒక సేఫ్ అండ్ సెక్యూర్. ఎందుకు సేఫ్ అండ్ సెక్యూర్ అంటే, రేరా ఏం చేస్తుంది అంటే, మనం ఏదైనా ఒక లేఅవుట్లో మనం కొనే టైంకి రోడ్స్ కానీ వాటర్ కనెక్షన్స్ ఇవన్నీ ఉండకపోవచ్చు. వాళ్ళు 1-2 yearsలో ఇవన్నీ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసి ఇస్తాము అని చెప్తారు. బట్ వాళ్ళు కంప్లీట్ చేయకపోతే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సో రేరా ఆ టైంలో రేరా ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో మనం రేరాకి కంప్లైంట్ ఇవ్వచ్చు, వాళ్ళు మాకు 2 yearsలో ప్రామిస్ చేశారు, ఇంకా చేయలేదు అని. సో రేరా విల్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. సో ఇప్పుడు రేరాకి ఇచ్చిన మెటీరియల్ కానీ ఏవైతే ఎమ్యూనిటీస్ ప్రామిస్ చేశారో, రేరాలో ఒకటి పెట్టి బ్రౌచర్లో ఒకటి పెట్టి అమ్మే వాళ్ళు ఉంటారా, లేదంటే సేమ్ ఉంటుందా? ఈ ఎమ్యూనిటీస్ రేరాలో పెట్టారా లేదా అన్నది మనం ఎలా చెక్ చేసుకోవడం? అది 50-50 ఉంటుందండి. కొందరు ఎలా వాళ్ళు డీటెయిల్డ్గా రేరాలో అప్డేట్ చేశారో బ్రోచర్లో కూడా అదే ఉంటుంది. కొంతమంది బ్రోచర్ డిజైనింగ్ బాగుండాలి అని చెప్పి కొంచెం ప్రాజెక్ట్ ఫోకస్డ్గా ఉండి ఏవైతే రేరా వాళ్ళకి సబ్మిట్ చేశారో అవన్నీ బ్రోచర్లో ఉండకపోవచ్చు. దట్ డజంట్ మీన్ ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు అని కాదు. సో మై రిక్వెస్ట్ టు, అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి, ఏ కంపెనీ మీరు సెలెక్ట్ చేసుకున్నా కానీ ఆ కంపెనీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఒకసారి చూడండి. ఏదైనా ఒక కంప్లీటెడ్ ప్రాజెక్ట్ ఏమన్నా ఉందా లేదా వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అవన్నీ. ఒక ఎగ్జాంపుల్, ఒక 2 years అయింది అనుకో, 2 yearsలో ఓన్లీ ఇప్పటికీ ప్లేన్ ల్యాండ్ ఉందా, అసలు రోడ్స్ అన్నీ వేసారా, వాటర్ కనెక్షన్ అన్నీ వేసారా, కంపెనీ ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసింది. బట్ ఇందాక మీరు చెప్పినట్టు రేరా అప్రూవ్డ్ అయితే కనుక వాళ్ళు కంప్లీట్ చేస్తారన్నారు కదా. సో నా క్వశ్చన్ ఏంటంటే, రేరాకి వీళ్ళు సబ్మిట్ చేసింది మనకి చూపించే బ్రౌచర్ సేమ్ ఉందా లేదా అని ఎలా వెరిఫై చేసుకోగలుగుతారు? అంటే రేరా సైట్ ఉంటుందండి. రేరా సైట్లో మనకి సెర్చ్ ప్రాజెక్ట్ అని చెప్పి ఉంటుంది. మీరు ఏదైతే ప్రాజెక్ట్ అనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అందులో సెర్చ్ చేస్తే టోటల్ ఇది ఎన్ని ఎకర్స్ ఉంది, ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, పార్క్కి ఎంత వదిలారు స్పేస్, రిమైనింగ్ ఎమ్యూనిటీస్కి ఎంత స్పేస్ వదులుతున్నారో అందులో క్లియర్ కట్గా డీటెయిల్స్ ఉంటాయి. సో అందులో చెక్ చేసుకోవచ్చు మనం. అంటే రేరా వెబ్సైట్ ఏమైనా చెప్పగలరా? టీజీ రేరా అని ఉంటుంది, టీఎస్ రేరా, టీజీ రేరా.
ఓకే. మీకు కొడితే అందులో వచ్చేస్తుంది. సో మన తెలంగాణ స్టేట్కి రేరా. సంబంధించిన ప్రాజెక్ట్స్ అన్ని దానిలో కనిపిస్తాయి. ఎస్. సో ఇప్పుడు రేరా అంటే ఓన్లీ హైదరాబాద్ అండ్ నియర్ టు అవుట్స్కట్సా, లేదంటే ఈవెన్ విలేజెస్లో చేసే లేఅవుట్స్కి కూడా రేరా అప్రూవల్ మ్యాండేటరీ చేసిందా గవర్నమెంట్? ఈరోజు మనం రికార్డ్ చేస్తున్నాము, ఇది ఫర్దర్గా వ్యాలిడ్ అవ్వకపోవచ్చు. ప్రజెంట్ అయితే ఫామ్ ల్యాండ్స్కి మాత్రం రేరా మ్యాండేటరీ లేదు, ఓకే. బట్ ఫ్యూచర్లో రావచ్చేమో, అందుకే అంటున్నా. సో ఎక్కడైనా రేరా ఉంటుంది అని అనుకోవద్దు. సో కొన్ని ప్రాజెక్ట్స్కి రేరా మ్యాండేటరీ ఉంటుంది, కొన్ని ప్రాజెక్ట్స్కి లేదు. అంటే ఇప్పుడు విలేజెస్ టౌన్స్లో చేసే లేఅవుట్స్ డిటిసిపి లేఅవుట్స్కి రేరా మ్యాండేటరీ. యా. సో ఎనీ టౌన్ ఇన్ తెలంగాణ ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఎ డిటిసిపి లేఅవుట్ దే నీడ్ టు గెట్ ఎ రేరా సర్టిఫికేట్. రేరా సర్టిఫికెట్. ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్, ఇది ఎల్పి నెంబర్ అనేసి ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఎల్పి అంటే ఏంటండి అది? ఎల్పి మీన్స్ లేఅవుట్ పర్మిట్ నెంబర్ అని ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, 100 ఎకరాల వెంచర్ వేసాను. ఓకే. సో నేను అప్రూవల్కి వెళ్తా. సో ఐఎమ్ నా 100 ఎకరాల్లో ఇంత పర్సెంట్ పార్క్కి, ఇంత పర్సెంట్ రోడ్స్కి, ప్లాటింగ్కి, అవన్నీ ఇన్ డీటెయిల్గా చెప్పుకోవచ్చు. అవన్నీ నేను హెచ్ఎండి అయితే హెచ్ఎండిఏ, డిటిసిపి అయితే డిటిసిపికి సబ్మిట్ చేస్తాను. వాళ్ళు అవన్నీ వెరిఫై చేసి లేఅవుట్ ప్లాన్ ఓకే చేసి అన్ని డీటెయిల్స్ ఓకే అయిన తర్వాత వాళ్ళు ఒక నంబర్ ఇష్యూ చేస్తారు. ఆ నంబర్ పేరే ఎల్పి నెంబర్ అంటాము, లేఅవుట్ పర్మిట్ నెంబర్. ఆ ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఎల్పి నెంబర్ కంటే ముందే రిజిస్ట్రేషన్స్ అవ్వవు జనరల్గా. సో ఏదైనా మీరు ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఎల్పి నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోవడం గుడ్ థింగ్. ఓకే. సో ఎల్పి నెంబర్ ఒకటి చెక్ చేసుకోవాలి, రేరా అప్రూవ్డ్ లేఅవుటా కాదా చెక్ చేసుకోవాలి, డిటిసిపి హెచ్ఎండిఏ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి. అండ్ దీని తర్వాత ఇంకేదైనా మనకి హైడ్రాకి సంబంధించిన భయం ఏమైనా ఉంటే లాయర్ హైడ్రా రిలేటెడ్ ఒక వెబ్సైట్ కూడా ఉంది మనకి, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని అవి ఇవి. సో మీరు అన్నట్టు ఇవన్నీ చెక్ చేసుకోవడం మాకు రాదు అనుకున్న వాళ్ళు బెటర్ సజెషన్ గో అండ్ కన్సల్ట్ ఏ లాయర్ అండి. ఎందుకంటే అన్నీ మీరు చెక్ చేసుకునే వరకు ఎలా అయిపోతుందంటే ఎంత జెన్యున్ ప్రాజెక్ట్ అయినా ఒక చిన్న మిస్టేక్ వల్ల మనం మంచి ఆపర్చునిటీ కోల్పోతాం. కొన్ని ఇగ్నోర్ చేసే థింగ్స్ ఉంటాయి. సో మనం ఎప్పుడైతే లీగల్ అడ్వైస్ తీసుకుంటామో వాళ్ళు చెప్తారు యూ కెన్ ఇగ్నోర్ దిస్ స్మాల్ మిస్టేక్స్ అంటే పెద్ద ఏమి ఉండవు, చిన్నవి. సో లీగల్ అడ్వైస్ తీసుకోవడం బెటర్. ఇవన్నీ నేను చెక్ చేసుకోలేను, కొందరికి చెక్ చేసుకున్న డౌట్గా ఉంటుంది, ఏమో ఇవి కరెక్టా కాదా అని చెప్పి. కొంతమందికి ఇవన్నీ ఎడిట్ చేసి పెట్టారో ఏమో అప్రూవల్ లెటర్స్ అనే డౌట్లో ఉన్న వాళ్ళు బెటర్ లాయర్ అడ్వైస్ తీసుకోవడం బెస్ట్ సొల్యూషన్ వాళ్ళకి. ఓకే. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? డూ ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ అండి. అది నా అంటే మెయిన్ రీసెంట్గా ఒక లైన్ చెప్తున్నా, టేక్ యువర్ ఓన్ టైమ్ టు బై ఏ ల్యాండ్ బట్ నాట్ మోర్ టైం. ఓకే. టైం తీసుకోండి ల్యాండ్, కానీ ఎక్కువ టైం తీసుకోకండి. సో మనం ఉంది కదా అనుకుంటే రేట్స్ అక్కడే ఉండొచ్చు, బట్ ప్లాట్స్ దొరకవు, లేదా ప్లాట్ దొరికినప్పుడు రేట్ అవైలబుల్గా ఉండదు. ఈ రెండు అవైలబుల్గా ఉంటే డిస్టెన్స్ కరెక్ట్ ఉండదు. సో రైట్ నౌ దోస్ హూ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్, ప్లీజ్ మమ్మల్ని కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళని కానీ అప్రోచ్ అవ్వండి. ఒక ఫ్యూ ప్రాజెక్ట్స్ చూడండి, వీలైనంత త్వరగా ఒక ప్లాట్ సొంతం చేసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి. థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.